హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఇవాల్టి ఈ భగవద్గీత క్లాస్ కి జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయి की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. మనం 11వ అధ్యాయం చెప్పుకుంటున్నాము, విశ్వరూప సందర్శన యోగము. ఇవాల్టి శ్లోకాలు చెప్పుకుందాము. 11.30 లేహియసే గ్రసమాన సమంతాత్, లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరూపూర్వ జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రతిపంతి విష్ణు. ఓకే, ఎవరైనా చదువుతారా శ్లోకాన్ని? రిపీట్ చేయండి, అదే సిమిలర్ ట్యూన్ లో నేను అన్మ్యూట్ చేస్తాను. ఒకసారి ఎవరైనా శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చేయమంటారు? లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాత్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతిపంతి విష్ణు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ట్రాన్స్లేషన్ కూడా చదువుతారా? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ చేయమంటారా ప్రభుజీ? ట్రాన్స్లేషన్ కూడా చదవండి. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ల ద్వారా అన్ని వైపుల నుండి మృంగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి భయంకరములను తప్పింపచేయనదీను అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, అందరు మీరు చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని కీర్తిస్తున్నాడు. ఓ విష్ణు, అందరూ కూడా నీ నోళ్ల ద్వారా మింగివేయబడుతున్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు అర్జునుడు. అంటే ఇక్కడ విశ్వరూపం అంటే ఏంటి? అది ఒక జైజాంటిక్ ఫామ్, అంటే చాలా పెద్దగా కనిపించేటువంటి ఒక రూపం. భగవంతుడి యొక్క ఈ సృష్టి అంతా కూడా ఒక భౌతికమైనటువంటి రూపం అన్నమాట. భగవంతుడి యొక్క భౌతికమైనటువంటి రూపం. అయితే ఆయన నోళ్లలోకి అందరూ కూడా, అన్ని జీవులు కూడా వాళ్ళ ఆ నోళ్లలోకి ప్రవేశిస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి విశ్వం అంతా కూడా భగవంతుడి యొక్క తేజస్సుతో ఆవరించబడి ఉంటది అనే విషయం అనమాట. ఆయన నుంచి వచ్చేటువంటి కిరణములు అంత భయంకరముగా, అంత వేడిగా, అంత తేజస్సుతో వస్తున్నాయి ఆయన నుంచి కిరణాలు. విశ్వరూపం ఎలా ఉంది అని మనం దర్శించుకుంటున్నాం అనమాట. ఇది ఒక చిన్న విషయం ఏంటంటే, కొంతమంది ఏం చెప్తారంటే, భగవద్గీతను చెప్పింది కృష్ణ భగవానుడు కాదు, భగవద్గీత చెప్పింది శివుడు అని కొంతమంది చెప్తారు. యాక్చువల్లీ దానికి ఆ సమాధానం ఇక్కడ ఈ శ్లోకంలో మనకు అనిపిస్తుంది. ఇక్కడ భాసస్తవోగ్రహ ప్రతిపంతి విష్ణు అని చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ మండుచున్నట్టు. విష్ణు అని చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అటువంటి కన్ఫ్యూజన్లోకి మనం వెళ్ళకూడదు. కొంతమంది ఏం చెప్తారు, భగవద్గీత యాక్చువల్లీ కృష్ణుడుగా చెప్పింది, ఎవరు వేరే దేవతలు చెప్పారు వాళ్ళ నుంచి తర్వాత రిపీట్ చేశాడా? అది కరెక్ట్ కాదు. ఎవరు చెప్పారంటే కృష్ణుడే చెప్పాడు భగవద్గీతని అనడానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. ఆఖ్యాహి మేకో భావానుగ్ర రూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ దేవదేవ, ఇంతటి భయంకర రూపముతోనున్న నీవెవరివో నాకు దయతో తెలియచేయము. నేను నీకు ప్రణామములను అర్పించదను. నన్ను అనుగ్రహింపుము
నీవు ఆది పురుషుడవు, నీ కార్యం ఎట్టిదో ఎరుగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలుసుకో కోరుచున్నాను. అర్జునుడికి ఒక ప్రశ్న రావడం జరిగింది ఇక్కడ. ఏంటి ఆ ప్రశ్న అంటే, అర్జునుడు ఇంతవరకు శ్రీకృష్ణ భగవానుడిని తన మిత్రుడని అనుకున్నాడు. తర్వాత విశ్వరూపం చూసిన తర్వాత అర్జునుడికి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. అసలు ఎవరు అంటే, ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ అని అనుకున్నాను కదా, మరి ఎవరు ఈయన, అసలు ఈయన ఎవరు, మీరెవరు, మీ ప్రవృత్తి ఏమిటి అంటే మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాడు అనమాట. మీ ప్రవృత్తి ఏమిటి, మీరు ఏ పర్పస్ కోసం అని వచ్చారు అని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. అయితే దానికి చాలా అద్భుతమైనటువంటి సమాధానం అనేది వస్తుంది అనమాట నెక్స్ట్. ఓకే, సో ఓకే, ఎవరైనా ఈ శ్లోకాన్ని చదువుతారా? చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది, చాలా అద్భుతమైన శ్లోకం. నేను 2-3 కూడా ఛాన్స్ ఇస్తాను. ఓకే, చదవండి. ఒకరి తర్వాత ఒకరికి. ఫస్ట్ ఓకే, లతామాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. లతామాతాజీకి ఇస్తాను. 2-3 పీపుల్ రిపీట్ చేయొచ్చు. ఓకే, లతామాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కాలోస్మి ఓకే, సారీ శ్రీ భగవాన్ వాచతో స్టార్ట్ చేయండి. శ్రీ భగవాన్ వాచ కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమహర్తుమిహ ప్రవృత్త ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ వసిస్తా ప్రత్యనీకేషు యోధా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సునీత మాతాజీ, ఎస్ ట్రై చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. సునీత మాతాజీ, శ్లోకమా ప్రభుజీ? ఎస్, శ్లోకమే. శ్రీ భగవాన్ వాచ కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇస్తాను నెక్స్ట్ ఛాన్స్. ఒకసారి నుంచి అవి చెప్తాను. శ్రీ భగవాన్ వాచ కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధా. ఎస్, ఎవరైనా చదవండి నెక్స్ట్. హరే కృష్ణ. వాచ కాలోస్మి లోక క్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ స్వప్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. స్వప్న మాతాజీ. శ్రీ భగవాన్ వాచ కాలోస్మి లోకో క్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చదవండి. ఎస్ అందరూ ఒక చిన్న మిస్టేక్ చెప్తున్నారు ట్యూన్ లో. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృత్తో కాదు, శ్రీ భగవాన్ కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో. ఫస్ట్ లైన్ కొద్దిగా వేరే ట్యూన్ ఉంటుంది, థర్డ్ లైన్ వేరే ట్యూన్. ఓకే, కాలోస్మి. ఓకే, ఒకసారి మ్యూట్ చేసుకోండి అందరూ, చెప్తాను ఒకసారి. ఫస్ట్ లైన్ ట్యూన్, థర్డ్ లైన్ ట్యూన్ కొద్దిగా డిఫరెన్స్. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో అలా చెప్పాలి. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో అలా కాదు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధా. ఎవరైనా ప్రయత్నం చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. శ్రీ భగవాన్ వాచ కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధా.
ఓకే, హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, లాస్ట్. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనికేషు యోధ. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవాను లాస్ట్ ఓకే, లాస్ట్ సారీ. కృత్వ ప్రవృద్ధో లోకాన సమహర్తుమిహ ప్రవృత్తః పృష్టేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రతనికేషు యోధః. ఓకే, థ్యాంక్ యూ. స్టాప్ చేద్దాం. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను లోకములనన్నింటినీ నాశనం చేయు కాలమును జనులందరికీ నశింప చేయుటకే నేనిచ్చటకు ఆరుదించితిని. నీవు అనగా పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరుపక్షమునందరి యోధులందరూ చంపబడుదురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నేనెవరిని అంటే కాలాన్ని అని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నాడు, నేను లోకములన్నిటినీ కూడా నాశనం చేసేటువంటి కాలమును. కాలానికి డెఫినేషన్ కలయతి ఇతి కాల, అంటే అన్నిటినీ కూడా నశింపజేస్తుంది కాలం అనేది. అంటే ఇప్పుడు ఉండేది కొంత సమయం తర్వాత ఉండదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ కూడా కాలం చేత నియంత్రింపబడతాయి. అంటే ఏదైనా కూడా ఒక భౌతికమైన వస్తువు తీసుకోండి, ఏదైనా వస్తువు తీసుకోండి, దానికి 6 రకములైనటువంటి వికారాలు ఉంటాయి. ఫస్ట్ పుట్టడము, తర్వాత అది పెరగడము, కాసేపు అది అలా ఉండడం, తర్వాత క్షీణించడం, మరణించడం, దాని నుంచి ఇంకేదైనా కూడా సైడ్ ఎఫెక్ట్ రావడం, దాని నుంచి పిల్లలు పుట్టడం, దీన్ని లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ రావడం. ఇవన్నీ కూడా ప్రతి జీవికి ఉండేటువంటి 6 రకములైనటువంటి వికారాలు, శరీరాలకు వచ్చేటటువంటి 6 వికారాలు. ఇవన్నీ కూడా కాలము ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట. ఎవరైనా కూడా ఒక చిన్న సపోజ్ ఒక చిన్న పురుగు ఉందనుకోండి, అది మనం చూస్తాం, కొన్ని రాత్రి పురుగులు వస్తాయి, అది 1 గంటలోనే చచ్చిపోతుంది పురుగు. కరెక్టా? ఇంద్రుడైతే ఆయన అమృతాన్ని తాగారు దేవతలు, కాబట్టి వాళ్ళు ఎన్నో 1 మన్వంతరం సేపు ఉంటారేమో. బ్రహ్మదేవుడైతే 2 పరార్థాలు, ద్విపరార్థాలు ఉంటారు. ఆయన ఆయుర్దాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన ఆయుర్దాయం 100 సంవత్సరాలు ఉంటుంది. ఒక చెట్టు ఒక 500 సంవత్సరాలు బతుకుతుంది, లేకపోతే ఒక తాబేలు ఒక 200 సంవత్సరాలు బతుకుతుంది. అంటే మొత్తానికి ప్రతిదానికి కాలం అనేది నియంత్రిస్తుంది అందరినీ కూడా. అంటే కాలంతో ఎవరైనా కూడా నశించవలసిందే. ఈ కాలం అంతా పవర్ ఉంది కాలానికి. ఓకే, సో మనం అందరూ కూడా టైం ఎంత అయింది అని అడుగుతారు, కానీ ఎవరు కూడా టైము అంటే ఏంటి అని ఎవరు అడగరు. అంటే టైం అసలు యాక్చువల్గా అంత పవర్ ఉంది టైంలో. అసలు టైం అంటే ఈ శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూపమే కాలం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇంపర్సనల్ ఎనర్జీ, అంటే భగవంతుడి యొక్క నిరాకార శక్తి ఈ కాలం. భగవంతుడి యొక్క ప్రతినిధి కాలం. ఎందుకంటే కాలం అందరినీ కూడా నియంత్రించేస్తుంది. ఒకసారి మన టైం బాగుంటుంది, ఒకసారి టైం బాగుండదు. మనం ఏమంటాం దాన్ని? కాలచక్రము అంటాం. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అన్నమాట. కాలచక్రం తిరుగుతూ ఉంది. ఆ కాలచక్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉందా కాలాన్ని? చెప్పండి. ఎవరైనా కూడా 1 సెకండ్ మన లైఫ్లో పోయింది అనుకోండి, ఆ సెకండ్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలమా? 1 సెకండ్ కూడా మనం వెనక్కి తెచ్చుకోలేము. 1 గంట, ఒక రోజుని మన లైఫ్లో జరిగినటువంటి ఒక రోజుని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలమా? ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా కూడా మనం వెనక్కి వెళ్ళలేం. ఎంత పవర్ ఉంది చూడండి. సో సైంటిస్టులు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ కింద చెప్పుకుంటారు. మనం సినిమాలు చూస్తాం, టైం మెషిన్ కనిపెట్టి టైం మెషిన్లో వాళ్ళు పాస్ట్కి వెళ్ళినట్టుగా, కానీ అదంతా ఫిక్షన్. అది రియాలిటీలో ఎవరు కూడా టైం మెషిన్లో వెనక్కి వెళ్ళలేదు, ముందుకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే టైం అనేది భగవంతుడి యొక్క స్వరూపం. నిజంగానే వైజ్ఞానికులకి అంత పవర్ ఉంటే నిజంగానే కనిపెట్టి చూపించమని చెప్పండి టైం మెషిన్, అప్పుడు చూద్దాం. భగవంతుడి యొక్క శక్తి ఈ కాలచక్రం. అంటే ఈ కాలచక్రం అనేది కృష్ణ భగవానుడి యొక్క
ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. కృష్ణ భగవానుడి యొక్క ఆధ్వర్యంలో కాలచక్రం అనేది నడుస్తూ ఉంటుంది. యచ్చక్షురేష సవితా సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజాః యస్యాజ్ఞయా భ్రమతి సంభ్రమత చ కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే యచ్చక్షురేష సవిత సకల గ్రహాణ రాజా సమస్త సురమూర్తి అశేష తేజ. అంటే సూర్యుడు ఈ నవగ్రహాలకి రాజు. ఈ సూర్యుడు భగవంతుడి యొక్క కన్ను. మనం చెప్పుకుంటాం సూర్య చంద్రోశ్చ నేత్రే అని. సూర్యుడు చంద్రుడు కూడా విశ్వరూపం యొక్క నేత్రములు వంటివి, కంటి యొక్క రెండు కళ్ళు అనమాట. అంటే పొగటిపూట భగవంతుడు సూర్యుడి ద్వారా చూస్తాడు, రాత్రిపూట అన్ని చంద్రుడి ద్వారా చూస్తాడు. కానీ భగవంతుడి రెండు కూడా కళ్ళే. అదే యస్యాజ్ఞయ భ్రమతి సంభృత కాలచక్రం గోవిందమాది పురుషం తమహం భజాం. అంటే ఎవరి ఆజ్ఞ చేత కాలచక్రం కదులుతోందో అటువంటి ఆది పురుషుడైనటువంటి గోవిందుడికి నా నమస్కారములు అని చెప్తున్నారు అనమాట. ఈ బ్రహ్మ సంహితలో ఉన్నటువంటి శ్లోకం. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అని ఎవరికి తెలియదు. శ్రీకృష్ణ భగవానుడు అంటే ఏమనుకుంటారు కొంతమంది, ఆయన మహాభారతంలో ఒక వ్యక్తి, ఒక క్యారెక్టర్ అని మనకు తెలుసు. లేకపోతే పౌరాణిక నాటకాల ద్వారా మనం అనుకుంటాం, ఓకే పౌరాణికమైనటువంటి ఏదో ఒక పౌరాణిక నాటకం. శ్రీకృష్ణ భగవానుడు అంటే ఓకే చాలా తెలివైన వాడు అని కొంతమంది అంటారు. శ్రీకృష్ణ భగవానుడు అంటే ఓకే ఆయన మెయింటెనెన్స్ వరకే ఆయన డిపార్ట్మెంట్ అంతే. కానీ శ్రీకృష్ణ భగవానుడే సృష్టికి, స్థితికి, లయానికి కూడా కారణమైనటువంటి బ్రహ్మం అనే ఎవరికి తెలియదు. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమః. శ్రీకృష్ణుడే పరబ్రహ్మము అనే విషయము ఎవరికి కూడా తెలియదు. శ్రీకృష్ణుడి చేతిలోనే ఈ కాలచక్రం అనేది కూడా ఉంది. కాలాన్ని ఆపగలడు శ్రీకృష్ణ భగవానుడు, కాలాన్ని పెంచగలడు, తగ్గించగలడు, ఏదైనా చేయగలడు కాలాన్ని శ్రీకృష్ణ భగవానుడు తలిచినట్టయితే. అలాగే మనకి గోపికలు రాసలీల నృత్యంలో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక పాటని పాడడం జరిగింది. దాని పేరే గోపిక గీతం అని. అసలు రాసలీల జరిగినప్పుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక రాత్రిని ఆయన ఎంతగా పొడిగించాడంటే ఒక బ్రహ్మదేవుడి యొక్క రాత్రి అంత పొడుగ చేశాడంట. అంటే 430 కోట్ల సంవత్సరాల కింద పొడిగించేశాడు ఒక రాత్రి. అలాగే మనకు తెలుసు ఇంకొకసారి జయద్రథుడు అంటారు కదా, జయద్రథుడిని చంపడం కోసం అని సూర్యాస్తం అయినట్టుగా చూపించేస్తాడు కృష్ణ భగవాన్. సో ఏదైనా చేయగలడు భగవంతుడు. అయితే మన కృష్ణ భగవానుడు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. కేవలం భక్తులకి మాత్రమే కృష్ణుడు ఎవరో తెలుసు. కేవలం భక్తులకి మాత్రమే కృష్ణుడు ఎవరో తెలుసు. సో గోపికలు గోపిక గీతంలో ఈ విధంగా పాడతారు. నఖలు గోపిక నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ వికన సార్థితో విశ్వగుప్తయే సఖవు దేహివాన్ సాత్వతాం కులే. అంటే ఏమంటున్నారంటే గోపికలు, నువ్వు యశోద యొక్క పుత్రుడివి కాదు ఓ మిత్రమా, నువ్వు యశోద యొక్క పుత్రుడివి కాదు. నఖలు గోపిక నందనో వ్రజన్ నందనో భవాన్. నువ్వు గోపిక నందనుడివి కాదు, నువ్వు యశోద పుత్రుల్లా కనిపిస్తున్నావు కానీ నువ్వు అందులో ఆయనవి కాదు. నువ్వెవరు తెలుసా? అఖిల దేహినాం అంతరాత్మ దృక్. అందరి దేహాలలో ఉండేటువంటి అంతరాత్మవి, పరమాత్మవి నువ్వే అని గోపికలు చెప్తున్నారు. అయితే ఎందుకు వచ్చాడు మరి కృష్ణ భగవానుడు? ఎందుకు వచ్చాడంటే విఖన సార్థితో విశ్వగుప్తయే. విఖన సార్థితో, విఖనస అంటే బ్రహ్మదేవుడు, అర్థితో బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. శ్రీకృష్ణ భగవానుడికి జనన మరణాలు ఉండవు. ఆయన దేవాది దేవుడు. గోలోక బృందావనంలో నిత్యము ఆయన లీలల్లో ఆయన ఉంటాడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సినటువంటి అవసరము లేదు. ఎటువంటి అవసరం లేదని ఇక్కడ కానీ కావాల్సినటువంటి విషయం ఏదీ లేదు ఆయనకి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన భక్తులు ఆయనతో పాటు ఆయన సేవిస్తూ ఉంటారు. ఆయన గోలోక బృందావనంలో చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అయితే వికన సార్థితో విశ్వగుప్తయే, అందుకోసమనే సఖ ఉదేయువాన్ సాత్వతాం కులే. ఈ సాత్వత కులములో, యాదవుల యొక్క కులములో ఎందుకు పుట్టాడు శ్రీకృష్ణ భగవానుడు? ఎందుకు వచ్చాడు, ఆవిర్భవించాడు అంటే బ్రహ్మదేవుడు వచ్చి అర్థించాడు కాబట్టి. భూదేవి వచ్చి బ్రహ్మదేవుడికి కంప్లైంట్ ఇస్తే కలియుగం రాబోతోంది, ఇక్కడ చాలా దారుణమైనటువంటి
ప్రజాపతులు ఉన్నారు, అంటే వీళ్ళు ప్రజలని కంట్రోల్ చేసేటువంటి ఈ రాజులు చాలా దారుణంగా ఆధర్మికంగా వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా వాళ్ళు పరిపాలిస్తున్నారు. సో వీళ్ళ నుంచి మనల్ని కాపాడమని బ్రహ్మదేవుడిని అర్థిస్తే భూమి, అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు అందరూ కలిసి శ్వేత ద్వీపానికి వెళ్తారు. శ్వేత ద్వీపానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు చేసినప్పుడు అది కూడా బ్రహ్మదేవుడు, వాళ్ళకి కనిపించాడు భగవంతుడు కూడా. బ్రహ్మదేవుడు అక్కడ కూర్చొని తన మనసుతోటి హృదయముతోటి ఆయన మాట్లాడతాడు. అక్కడ నుంచి ఆయన మాట్లాడినప్పుడు అప్పుడు అక్కడి నుంచి శ్వేత ద్వీపంలో ఉండేటువంటి భగవంతుడు అక్కడి నుంచి ఆయన ట్రాన్స్మిషన్ ఇస్తాడు బ్రహ్మదేవుడు. నేను వస్తాను అని, నేను ఇలాగా ఈ విధంగా వస్తాను, వచ్చి నేను మీ కష్టాలన్నీ కూడా తీరుస్తాను, ఈ భూభారాన్ని తగ్గిస్తాను. భూలోకం పైన ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో, ఈ అధార్మికమైనటువంటి రాజులు, అంటే భూదేవికి చాలా సహనం ఉంటుంది. అంటే ఎప్పుడైనా కూడా తల్లి ఎవరినైనా భరించగలదు, ఎంతమంది పిల్లలైనా కూడా భరిస్తుంది. కానీ భూదేవి ఎవరిని మొయ్యలేదు అంటే, ఎవరైతే ధార్మికంగా ఉండలేరో అలాంటి వాళ్ళు చాలా బరువు అవుతారు భూదేవికి. అలాంటి వాళ్ళని ఇష్టపడదు భూదేవి. అలాంటి వాళ్ళతో నిండిపోయింది అనమాట. ఎవరు వాళ్ళు అంటే కంసుడు, శిశుపాలుడు, వీళ్ళందరూ కాలయవనుడు, ఇలాంటి రాక్షసులందరూ కూడా వీళ్ళందరూ రాజ్యం ఏలుతున్నారు కాబట్టి వాళ్ళ వల్ల, వాళ్ళ సేనల వల్ల భూభారం పెరిగిపోయింది. సో వాళ్ళందరినీ నాశనం చేయమని శ్రీకృష్ణ భగవానుడిని బ్రహ్మదేవుడు కోరుకోవడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒప్పుకొని, అప్పుడు ఆయన ధామము నుంచి ఆయన సేమ్ ఆయన రూపంతో అలాగే వస్తారు భగవంతుడు. ఆయన రూపానికి పుట్టుక చావులు అనేది ఉండవు. మనం అనుకుంటా భగవంతుడు శరీరము మనలాగా ఒక మాంసపు ముద్దలాగా రాదు. అది ఒక మాంసపు ముద్ద కాదు భగవంతుడి యొక్క రూపం అనేది. చూడండి, భగవద్గీతలో 4వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తాడు, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. అజోపి అంటే అజుడు కృష్ణుడు. అజ జ అంటే పుట్టడం, జ అంటే పుట్టడం, అజ అంటే పుట్టుక లేనటువంటి వాడు. అంటే పుట్టుక లేనటువంటి భగవంతుడు అజోపి సన్ అవ్యయాత్మ, అవ్యయమైనటువంటి భగవంతుడు. భూతానాం ఈశ్వరోపి సన్ అంటే సకల భూతాలకు, అందరికీ కూడా సకల జీవులకు ఈశ్వరుడైనటువంటి నేను. ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ అంటే నా ఆత్మమాయతోటి, అంటే అంతరంగ శక్తితోటి నేను ఆవిర్భవిస్తాను. ఏంటి? ఆయన దివ్యమైనటువంటి శరీరంతో ఆయన వస్తాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు పుట్టినప్పటి నుంచి కూడా దివ్యం. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినప్పుడు ఒక చిన్న పిల్లవాడిలాగా పుట్టలేదు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినప్పుడు చతుర్భుజ రూపముతోటి శ్రీకృష్ణ భగవానుడు అందమైనటువంటి ఆభూషణాలతోటి పుట్టడం జరిగింది. చాలా అందమైనటువంటి కౌస్తుభ మణి కూడా ఉంది. ఆయన పీతాంబరం ధరించి అలా కనిపించాడు. పుట్టడమే అలా పుట్టాడు. మకుటముతోటి పుట్టాడు, కిరీటంతో పుట్టాడు. అలా ఎవరు పుట్టారు మనుషులు. అని పుట్టిన వెంటనే ఆయన చతుర్భుజ రూపాన్ని చూపించి మాట్లాడడం జరుగుతుంది వసుదేవులతోటి. అంటే కృష్ణ భగవానుడు వచ్చినటువంటి పర్పస్ ఏమిటి అంటే, ఆయన ఒక మనిషి కాదు, లేకపోతే ఆయనకి ఎటువంటి కర్మలు అనేవి లేవు, కర్మల వల్ల రాడు. అసలు శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అని మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు ఎవరంటే దేవాది దేవుడు, అంటే పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఎంతో మంది ఈశ్వరులు ఉంటారు. ఈశ్వరులు అంటే గొప్ప గొప్ప దేవతలు అందరూ కూడా వాళ్ళు ఈశ్వరులు. ఈశ్వరులు అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని వాళ్ళు ఏలేవాళ్ళు. అంటే వాళ్ళ చేతిలో ఈ గ్రహాలు అన్ని కూడా ఉంటాయి. వాళ్ళకి ఎన్నో చాలా చాలా శక్తివంతమైన వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు ఇక్కడ భౌతిక ప్రపంచంలో. కానీ వాళ్ళందరికీ యొక్క అందరికీ ఈశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన పరమేశ్వరుడు. తమీశ్వరానాం పరమం మహేశ్వరం అంటే ఈశ్వరులకే ఈశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే భగవద్గీత చదవడం వల్ల, భాగవతం చదవడం వల్ల, మనం ఈ శ్రవణం చేయడం వల్ల శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వం ఏంటో తెలుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు ప్రాక్టికల్గా ఆయన డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు. ఆయన కాలస్వరూపాన్ని నేను 5 విషయాలు భగవద్గీతలో తెలుసుకోవచ్చు. ఏంటది? ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. 5 విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఈశ్వరుడు అంటే ఎవరు? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. జీవుడు అంటే ఎవరు? జీవుడు పరమాత్మ లేకపోతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశం. కాల, కర్మ, ప్రకృతి. కాలం
అంటే ఏంటో మనకి తెలుస్తుంది. ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది అసలు కాలం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. శ్రీకృష్ణుడు విభూతులలో కూడా చెప్తాడు కాలాన్ని నేను అని. అన్నిటినీ వినాశనం చేసేటువంటి విషయాల్లో కాలాన్ని నేను అని. శ్రీకృష్ణ భగవానుడు ఎవరని మనం తత్వతగా తెలుసుకోవాలి. మనం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా చనిపోతే మనం అనుకుంటాం భగవంతుడు ఎందుకు తీసుకెళ్ళాడు అని. కానీ ఒక విషయాన్ని మర్చిపోతాం. పుట్టించింది ఎవరు? పుట్టించింది కూడా భగవంతుడే కదా. పోషించింది కూడా భగవంతుడే కదా. పుట్టించింది భగవంతుడే, పోషించింది భగవంతుడే, అలాగే తీసుకెళ్ళిపోయింది కూడా భగవంతుడే. సృష్టి స్థితి లయ. సో ఎలాగైతే తయారు చేస్తాడు, పోషిస్తాడు, తీసేస్తాడు, అన్నీ ఆయనే చేస్తాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. సో మనకేంటంటే ఓన్లీ ఒక షార్ట్ యాంగిల్లో చూస్తాం, చిన్న డైరెక్షన్లో ఇంతవరకే చూస్తాం. సో ఇక్కడ మనకి భగవద్గీత చదివితే మనకి బ్రాడర్ అవుట్లుక్ అనేది వస్తుంది, బిగ్ పిక్చర్. సో దేవాది శ్రీకృష్ణ అసలు భగవంతుడు అంటే ఎవరు అని మనకు తెలిసి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం సినిమాల్లో ఒక రకంగా చూపిస్తారు. వాళ్ళకి తెలివితేటలు లేవు, వాళ్ళకి జ్ఞానం అనేది లేదు. ఇప్పుడు అన్నమయ్య సినిమాలో ఎలా చూపిస్తారంటే అన్నమయ్య చనిపోయినప్పుడు వెంకటేశ్వర స్వామి బాధపడ్డట్టు చూపిస్తారు. కానీ భగవంతుడు అట్లా బాధపడడు. భగవంతుడి యొక్క బాధ అంతా ఒకటే, మీరు భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎప్పుడు వస్తారని ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి వస్తున్నాడంటే భగవంతుడు సంతోషపడతాడు, ఏడవడు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఎప్పుడైతే కనుక చైతన్య మహాప్రభు ఆయన యొక్క అనుయాయుడైనటువంటి హరిదాస్ ఠాకూర్ రోజుకి 22 గంటలు జపం చేసేవాడు. 22 గంటలు జపం చేస్తూ చివరికి ఆయన చాలా ముసలివాడైపోయి ఇంకా జపం చేస్తుంటే చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, ఇంకా జపం ఎందుకు చేస్తావు, నీకు ముక్తి వచ్చేసి నీకు జపం మానేయను అని అన్నాడంట. నేను ఎట్టి పరిస్థితుల్లో జపం మాననండి, ఏం జరిగినా జపం మానను. సరే నీకేమైనా కోరుకుంటే కోరుకోని, నీకేం కావాలో చెప్పాను, నీకేం కావాలన్నా ఇస్తాను. అయితే అని అంటాడు, నన్ను ఎందుకు ఇలా ప్రలోభ పెడతారు, నాకు ఏమీ వద్దు, నాకు ఏదైనా కావాలంటే నేను మీ ఒళ్ళో నేను చనిపోవాలి అంతే, మీ ఒళ్ళోనే నేను అంత నా శరీరాన్ని విడిచిపెట్టాను. అలాగే ఒకరోజు నాడు చైతన్య మహాప్రభు చేతిలోనే ఆయన హరిదాస్ ఠాకూర్ వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు ఏడవల, హరిదాస్ ఠాకూర్ చనిపోయాడు అయ్యో అని, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది, ఇంకా జపం వినేవాడిని. చైతన్య మహాప్రభు ఏం చేశారో తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేస్తాను. చైతన్య మహాప్రభు ఏం చేశాడు హరిదాస్ ఠాకూర్ చనిపోయినప్పుడు? అన్మ్యూట్ చేసి చెప్పండి, ఎవరికి తెలుసు? ఆయన చేతులతో తీసుకున్నాడు ప్రభు. తీసుకొని ఏం చేశాడు? ఏడ్చాడా? ఒళ్ళో పెట్టుకున్నారు ప్రభు. ఒళ్ళో పెట్టుకొని అయ్యో పాపం అన్నాడా? లేదు. ఏం చేశాడు? చెప్పండి చెప్పండి. మహాప్రభు ఆయన తీసుకుపోయేసి సముద్రంలో స్నానం చేయించి ఆయన యొక్క దహన కార్యక్రమాలన్నీ తన చేతుల మీదనే జరిపించాడు. భక్తులందరూ కీర్తన చేశారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చైతన్య మహాప్రభు ఒళ్ళో చనిపోయినప్పుడు హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు ఆయన శరీరాన్ని తీసుకొని ఆయన నృత్యం చేశాడు. చైతన్య మహాప్రభు నృత్యం చేశాడు అంటే భగవంతుడి ధామానికి వెళ్ళిపోయాడు అని సంతోషపడ్డాడు. భగవంతుడి ధామానికి వెళ్ళిపోయాడు అని సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయాడు భగవంతుడి ధామానికి అని. అంటే భగవంతుడికి కావాల్సింది మనం ఈ ప్రపంచంలో ఇక్కడే కుళ్ళిపోతూ ఉండడం కాదు. భగవంతుడికి కావాల్సింది మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలని. కానీ మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనం కృష్ణ భక్తి చేయకపోవడం వల్ల మళ్ళా జన్మలని తీసుకుంటున్నాం. చనిపోయిన తర్వాత ఏం లాభం లేదు. మనం భగవంతుడి ధామానికి వెళ్ళాం, మళ్ళీ ఇక్కడే పుడతాం. కానీ ఎప్పుడైతే ఈ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం, కృష్ణుడి యొక్క భజన భక్తి అనేది చేస్తామో మనం చనిపోయే సమయంలో ఏమవుతుందంటే భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాం. అంటే సక్సెస్ అనమాట, విడుదల. అంటే జైల్లో ఉండే ఖైదీకి విడుదల దొరికినట్టు, తిహార్ జైలు నుంచి బయట బెయిల్ వచ్చినట్టు, బెయిల్ కాదు కంప్లీట్ గా రిలీజ్ వచ్చేసినట్టు. సో అది మనకు కావాల్సినటువంటి, అది భగవద్గీత చెప్పేది. అంటే మనం జైల్లోంచి రిలీజ్ అవ్వాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే అందుకనే మనం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన వరం ఇచ్చినా లేకపోతే ఆయన దండించినా కూడా ఒకటే, రెండింటికి తేడా లేదు. కృష్ణ భగవానుడు సపోజ్ ఎవరికైనా వరం ఇచ్చాడనుకో,
ఓకే నువ్వు చాలా మంచిగా ఉండు అని, నీకు ఎన్నో మంచిగా పిల్ల పాపలతో చాలా బాగుండాలని అనుకో, అది కూడా మంచిదే. లేదా శ్రీకృష్ణ భగవానుడు ఎవరైనా తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, అది కూడా మంచిదే, రెండు మంచిదే. ఆయన ఎందుకంటే రెండు ఒకటే, వరమైన శాపమైన శ్రీకృష్ణ భగవానుడిది ఒకటే. ఎందుకంటే ఆయన దేవాది దేవుడి పరతత్వం కాబట్టి ఆయన ఏం చేసినా కరెక్ట్, ఆయన ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది. సపోజ్ ఆయన పూతనని చంపితే పూతన గోలోకానికి వెళ్ళిపోయింది, కంసుడిని చంపితే కంసుడు భగవంతుడిలో కలిసిపోయాడు, శిశుపాలుడిని చంపితే శిశుపాలుడు భగవంతుడిలో కలిసిపోయాడు. అసలు ఆ మహాభారత యుద్ధంలో ఆ కౌరవులు అక్కడ ఉండేటువంటి సేన అందరూ కూడా చనిపోయారు. ఒకసారి ఆలోచించండి, భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు? ఎవరైతే అంత్యకాలంలో కృష్ణుడిని తలుచుకొని చనిపోతారో వాళ్ళందరూ కూడా ధామానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మరి ఆ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడే రథం నడిపిస్తూ అర్జునుడిని తీసుకొస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చూస్తూ చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అక్కడే ఉన్నారు వాళ్ళందరూ. శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ ఎదురుకుండా ఉన్నాడు. సాయుధ్యముక్తి ఏదైతే ఏంటి వాళ్ళందరికీ కూడా ముక్తి కలిగింది, అందరూ కూడా ముక్తి కలిగింది. ఎవరైతే కూడా కురుక్షేత్ర యుద్ధంలో చంపబడ్డారో అందరికీ ముక్తి కలిగింది. అంటే భగవంతుడి యొక్క దండన కూడా చాలా మంచిదే. ఆయన రాక్షసుల్ని ఆ విధంగా దండిస్తాడు, దండించడం వల్ల కూడా వాళ్ళకి మంచి చేస్తాడు, వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇస్తాడు అన్నమాట. అంటే కాలము శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కాల స్వరూపాన్ని నేను లోకములను అన్నిటినీ నాశనము చేయు కాలాన్ని. 14 లోకాలు ఉన్నాయి. ఈ లోకాలలో కొన్ని లోకాలు బ్రహ్మలోకం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ప్రతి చతుర్యుగము లేకపోతే మన్వంతరం అయిపోయిన తర్వాత అది ప్రళయంలోకి వెళ్ళదంట. బ్రహ్మలోకంలో ఉండేవాళ్ళు సేఫ్గా ఉంటారు, మిగతా చోట్ల నీళ్ళు వచ్చేస్తాయి. కానీ బ్రహ్మలోకం కూడా ఒక టైం వచ్చినప్పుడు అది కూడా నాశనం అయిపోతుంది. రాత్రి వచ్చినప్పుడు బ్రహ్మలోకం కూడా క్లోజ్ అయిపోతుంది. లేకపోతే మొత్తం అంతా ప్రళయం, అంటే ఫైనల్గా ఫైనల్ ప్రళయం ఏదైతే వస్తుందో, అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం అయిపోయిన తర్వాత బ్రహ్మలోకం కూడా క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ 14 లోకాల్లో కూడా ఎవ్వరు తప్పించుకోలేరు. బ్రహ్మలోకం కాసేపు తప్పించుకోవచ్చు, ఇంద్రలోకంలో కాసేపు వాళ్ళ అమృతం తాగి దేవతలు కొంతసేపు తప్పించుకుంటారు, ఎక్కువసేపు బతుకుతారు. బ్రహ్మలోకంలో ఇంకా ఎక్కువసేపు బతకవచ్చు. కానీ చివరికి భగవంతుడు ఏం చేస్తారంటే అన్ని లోకాలన్నీ కూడా నశింపజేస్తాడు. నేను లోకాలన్నింటినీ కూడా నాశనము చేయు కాలాన్ని జనులందరికీ కూడా నశింపజేయుటకే నేను ఇచ్చుటకు అరుదించి తిని. అంటే శ్రీకృష్ణ మరి అదేంటండి, దేవుడు వచ్చి జనాల్ని నాశనం చేయడం ఏంటి? దేవుడు అనేవాడు నాశనం చేయకూడదు కదా, మంచి చేయాలి కదా. అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా అధర్మ పరాయణులు, వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు వాళ్ళు. ఓకే, అందరూ కూడా రాక్షసులు. ఇందాక నేను చెప్పినట్టుగా భగవంతుడు ఎవరైనా కూడా దండించినా కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది. అంటే అది భగవంతుడి యొక్క ప్లాన్ అనమాట. ఈ మహాభారత యుద్ధం అనేది ఏంటంటే మొత్తం ఆయన ఒక లీల. ఆయన ఆ లీలలో ఇలా ఈ విధంగా జరగాలని కోరుకున్నాడు. అలా అక్కడ ఉండేటువంటి ఆయన వచ్చిన పర్పసే అది, లేకపోతే ఆయన అక్కడ నుంచి ఎందుకు రావాలి కష్టపడి? ఆధ్యాత్మిక ధామం నుంచి ఆయన భౌతిక ధామానికి వచ్చాడు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు గోపిక గీతలో బ్రహ్మదేవుడు అర్జించాడు కాబట్టి, అర్థించాడు కాబట్టి వచ్చాడు, లేకపోతే రావాల్సినటువంటి పని లేదు. వచ్చినటువంటి పని ఏంటి? పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృత. ఇదే భగవంతుడి యొక్క ప్రవృత్తి. సాధువులని కాపాడడము, దుష్కృతులని నాశనం చేయడమే, అదే భగవంతుడి యొక్క పని. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అందరినీ కూడా నాశనం చేయడానికే నేను అరుదించి తిని. పాండవులు తప్ప ఇచుటనున్న ఇరుపక్షములందరి యోధులందరూ చంపబడతారు. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు, ఎవ్వరు బతుకుండరు అని ముందే హింట్ ఇచ్చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. మహాభారత యుద్ధంలో ఏం జరగబోతోంది అని. అంటే మనం అసలు భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి, భగవంతుడి యొక్క ప్లాన్ ఏంటి అనేది మనకు అసలు ఐడియానే లేదు. మనం కూడా మన లైఫ్లో చాలాసార్లు భగవంతుడి గురించి తెలుసుకోకపోవడం వల్ల అపార్థమే చేసుకుంటాం. మనం అర్థం తక్కువ చేసుకుంటాం, అపార్థం ఎక్కువ చేసుకుంటాం. ఎందుకంటే భగవత్ తత్వం మనకు తెలియదు. మనం ఏమనుకుంటా అంటే చెప్పండి నేను తెలుసుకుంటానని. మనం చెప్పినా కూడా అర్థం చేసుకునేంత తెలివితేటలు లేవు. పోనీ అర్థం చేసుకుందామన్నా కూడా భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు, మనకు అర్థమయ్యే విధంగా భగవద్గీతలో చెప్తున్నారు. మరి ఎంతమంది భగవద్గీతను చదువుతున్నారు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? భగవంతుడి యొక్క ఆలోచన ఏమిటి అని, భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు, భగవంతుడు మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడు అనేది నిజంగా తెలియాలి అంటే మనం మన సొంత తెలివితేటలు వాడకూడదు, భగవద్గీత చదవాలి. భగవద్గీత అది కూడా ఒకసారి చదివితే సరిపోదు, మళ్ళా చదవాలి. చాలాసార్లు చదివితే కానీ మనకి భగవంతుడి యొక్క ప్లాన్ ఏంటనేది మనకు అర్థం కాదు.
సో భగవంతుడి యొక్క ప్లాన్ అనేది ఎప్పుడు కూడా perfect గా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోలేక మనం తప్పుగా అనుకుంటాం, ఎందుకు ఇలా జరిగింది, అన్యాయం జరిగింది అని. యాక్చువల్లీ ఎక్కడ కూడా ఎవ్వరికీ అన్యాయం చేయడు భగవంతుడు, అందరికీ పర్ఫెక్ట్ న్యాయం చేస్తాడు, కరెక్ట్ టైంకి కరెక్ట్గా ఇస్తాడు. అది మన కర్మ అనుసారంగా మనకి కష్టాలు సుఖాలు అనేవి వస్తాయి. సో కష్ట సుఖాలకు అతీతముగా మనము ఆనందమయమైనటువంటి భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దానికి చేయవలసినటువంటి ప్రక్రియనే ఈ భక్తి, ఈ జపము. చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఈ సంకీర్తన ఉద్యమం అనేది ఒక విప్లవం లాంటిది, ఒక మూమెంట్. అది మనలో ఒక విప్లవం అనమాట. అంటే ఒక చైతన్యం మనలోకి తీసుకురావడానికి. అంటే మనం భౌతికమైనటువంటి చైతన్యంలో ఉన్నాము, దానివల్ల రిపీటెడ్గా మనం కష్టపడుతున్నాం. ఇందులోంచి మన ఆధ్యాత్మిక చైతన్యంలోకి రావడానికే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇవ్వడం జరిగింది. సో మనం ఎప్పుడైతే కనుక చక్కగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మనందరికీ కూడా ఈ జ్ఞానం అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడి గురించి ఆయన ప్లాన్ ఏంటో మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఓకే, సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఏదైనా ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ కృష్ణధామానికి వెళ్ళినప్పుడు సేవ చేసుకోవటమే అన్నారు కదా ప్రభుజీ. అవునండి. ఇక్కడ కూడా సేవ చేసుకుంటే అక్కడ చేయగలుగుతాం అని చెప్పారు. మరి అవునండి. అసురులు శత్రుత్వంతో కదా ప్రభుజీ, వాళ్ళకి కూడా ముక్తి వస్తది. మరి వాళ్ళు ఎట్లా చేస్తారు అక్కడ? వాళ్ళకి అందుకనే సాయుధ్య ముక్తినిస్తాడు భగవంతుడు. అసురులు ఎవరైతే సానుకూలంగా చేస్తారో వాళ్ళకి సారూప్య, సారిష్టి, సామీప్య, సాలోక్య అనేటువంటి ముక్తినిస్తాడు. అంటే పర్సనల్ గా భగవంతుడితో ఇంటరాక్ట్ చేయొచ్చు. కానీ ఎవరైతే హేట్రెడ్ తో చేస్తారో, ద్వేషంతో చేస్తారో వాళ్ళకి సాయుధ్య ముక్తినిస్తాడు. సాయుధ్య ముక్తి అంటే భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మములో వాళ్ళు కలిసిపోతారు. అలాగా. పూతనకి మాత్రం ఎక్సెప్షన్. పూతన ద్వేషంతో చంపాలని ఇచ్చింది, కానీ తల్లిపాలులాగా ఇచ్చింది కాబట్టి, తల్లిపాలు ఇచ్చింది కాబట్టి శ్రీకృష్ణుడు అక్కడ ధాత్రి కింద పెట్టుకున్నాడు, అక్కడ నర్సు కింద పెట్టుకున్నాడు గోలోకంలో. అలాగే. ప్రభుజీ హరిదాస్ ఠాకూర్ గారి గురించి మేము చాలా కొత్త సంగతులు తెలుసుకున్నాం ప్రభుజీ. అసలు ఎంత శుద్ధ భక్తుడైతే ఆయనని నువ్వు ఇంకా చాలు, నువ్వు చాలు, జపము ఇంకా చాలన్నా కూడా ఆయన నామాన్ని వదిలిపెట్టకుండా అంత్యకాలం దాకా చేస్తూ భగవంతుని చేతిలో మరణించారంటే అసలు ఎంత గొప్ప భక్తులో అర్థమవుతుంది ప్రభుజీ. అది వరకు మాకు తెలిసింది కేవలం ఆయన ప్రతిరోజు 22 గంటలు జపం చేసేవాళ్ళు నామాచారి అని సంగతి మాత్రమే తెలుసు. కానీ ప్రభుజీ ఈయన గారు ప్రత్యక్షంగా అంత్యకాలంలో స్వామివారి చేతిలోనే ముక్తి పొందారు అనే విషయం గాని చాలా తెలియదు ప్రభుజీ. చాలా కొత్త సంగతులు తెలుసుకున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనము మీరు ఇవన్నీ బోధిస్తున్నారు, మేము వింటున్నాము, చదువుతున్నాము, జపాలు చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. ఈ జన్మలో మనం దేవుని యొక్క అర్థం చేసుకొని మనం ఆయన బాటలో నడవాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ఏదో ఒక మూలన ఒక ఆలోచన, చెడు ఆలోచన కానీ, ఒక చెడు పని కానీ, ఒక చెడు అబద్ధం కానీ ఏదో ఒక రకంగా ఈ జీవితంలో చేసే ఉంటాము. కానీ నెక్స్ట్ జన్మలో ఏంటనే తెలియదు. ఈ సంగతులన్నీ మనకి నెక్స్ట్ జన్మలో గుర్తుండవు కదా ప్రభుజీ. నెక్స్ట్ జన్మలో కూడా మనం ఇలా పెంపొందించాలంటే ఎట్లా ప్రభుజీ? అసలు ఈ జన్మలోనే మనం చూసుకోలేకపోతుంది. అది భక్తి అనేది జన్మ జన్మాంతరాలుగా వస్తుంది. మన కిందటి జన్మలో భక్తి చేశాం కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతాం. అర్జునుడు 6వ అధ్యాయంలో అడుగుతాడు కృష్ణుడిని, ఎవరైతే గనక భగవంతుడి ధామానికి వెళ్లకుండా వాళ్ళు భక్తి యోగం చేసి ఎవరైతే వాళ్ళు చనిపోతారో మధ్యలోనే కంప్లీట్ అవ్వకుండా, వాళ్ళ పరిస్థితి ఏమిటి అని, వాళ్ళు మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా ఏంటి అని. దానికి కృష్ణ భగవానుడు ఏం చెప్పారు చెప్పండి? ఎవరికి తెలుసు? కృష్ణుడు లేదు ప్రభుజీ, అలా ఏం చెప్పలేదు. మీరు ఎక్కడైతే మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆపారో అక్కడ నుంచి మీరు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తారని చెప్తారు ప్రభుజీ. భక్తిని కరెక్ట్. మీరు ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి మీరు కంటిన్యూ చేస్తారని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. సో ఏమని చెప్తారంటే 3 శ్లోకాలు నేను చెప్తాను చూడండి. భగవద్గీతలో 6వ అధ్యాయంలో 40వ శ్లోకం.
శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అంటే ఎవరైతే భక్తి మార్గాన్ని తీసుకుంటారో వాళ్ళకి దుర్గతి అనేది ఎప్పుడూ కలగదు మనకి దుర్గతి అనేది. నహి కళ్యాణకృత్ కశ్చిత్, జన్మ నెక్స్ట్ జన్మలో కూడా కంటిన్యూ అవుతుంది అది వాళ్ళు చేసింది. ఏ విధంగా అంటే కొద్దిపాటిగా భక్తి చేశారనుకోండి, ఎవరైనా కొంచెం భక్తి చేశారు కొద్దిగా, ఓకే 16 మాలు చేయమంటే 2 మాలు చేశారు, కొద్దిగా లైట్ గా చేసి వదిలేశారు, ఏదో కాసేపు వచ్చారు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాప్య పుణ్య కృతం లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయ. అంటే వాళ్ళు బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టడం కానీ శ్రీమంతుల కుటుంబంలో కానీ పుట్టడం జరుగుతుంది. ఎప్పుడు స్వర్గలోకాలలో ఎన్నో సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు ఒక ధార్మికమైన కుటుంబంలో పుట్టడం జరుగుతుంది. అదే ఇంకా బాగా భక్తి చేసి వదిలిపెట్టినట్టయితే శరీరాన్ని, ఇంకా బాగా భక్తి చేశారనుకోండి, ఇంకా బాగా అన్ని చక్కగా చెప్పినట్టుగా ఫాలో చేశారు, కానీ ఏదో మధ్యలో మళ్ళా భౌతికంగా ఏదో డిస్టర్బ్ అయింది, లాస్ట్ మినిట్ లో వాళ్ళు భగవంతుని తలుచుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అథవా యోగినామేవ కులే భవతి ధీమత ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. వాళ్ళు దేనికన్నా వాడుకో మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. వాళ్ళు ఏంటంటే వాళ్ళు భక్తుల యొక్క కుటుంబంలో జన్మించడం జరుగుతుంది. అంటే ఒక మంచి భక్తి యోగుల యొక్క కుటుంబంలో వాళ్ళు పుడతారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మళ్ళీ భక్తి చేసే అవకాశం దొరుకుతుంది. చిన్నప్పటి కృష్ణుడు అంటున్నారు, అదే చాలా ఇంపార్టెంట్ శ్లోకం, నాకు చాలా నచ్చినటువంటి శ్లోకం ఇది. కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అసలు అలాంటి జన్మ అనేది ఎంత దుర్లభమో తెలుసా అంటున్నాడు కృష్ణుడు. ఎంత దుర్లభమైన జన్మ అంటే భక్తుల ఇంట్లో పుట్టడం అనేది ఎంతో దుర్లభమైన జన్మ. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇంట్లో భక్తి చేయమని చిన్నపిల్లలకి చెప్తారు. జనరల్గా మామూలుగా భక్తులు కానీ వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఐఐటి చేయి అని చిన్నప్పటి నుంచి చెప్తారు. భక్తులు ఏం చెప్తారంటే చిన్నప్పటి నుంచి నువ్వు భక్తుడు అవ్వాలని నేను కోరుకుంటున్నా అని చెప్తారు. దానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి అవకాశాన్ని వాళ్ళు ఇస్తారు. అలాంటి జన్మ చాలా దుర్లభమైనదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి అంత అదృష్టం ఆ పిల్లలు పుట్టినటువంటి ఆ ఫ్యామిలీలో పుట్టినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అన్ని ఆధ్యాత్మిక నాలెడ్జ్, భగవద్గీత, భాగవతము, చాంటింగ్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు చిన్నప్పటి నుంచి. అది అదృష్టం అంటే అని చెప్తున్నాను కృష్ణుడు. సో మనం చెప్పేది ఏంటంటే ఫైనల్గా మనం చేసేది ఇప్పుడు ఎంతైనా అది వేస్ట్ కాదు, అది చాలా మంచిదే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొద్దిగా చేసినా కూడా ఎంతో పెద్ద డేంజర్ అది మన రిస్క్ ని తగ్గిస్తుంది. మనకి భక్తి అనేది కంటిన్యూ అయిపోతుంది, వేస్ట్ కాదు ఇప్పుడు కూడా. ఓకే, సో అలా అనుకోకండి. ఓకే ప్రభుజీ, చిన్న సందేహం. హరే కృష్ణ. ఇప్పుడు కొంతమంది భక్తిలో మీరన్నట్టు చిన్నప్పటి నుంచి వస్తది, లేదంటే ఇప్పుడు అంటే సపోజ్ మన గ్రూప్ లోనే చూడండి ప్రభుజీ, కొంతమంది చిన్న వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మనము 40+ వచ్చిన వాళ్ళు 60+ అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ లో రావాలి అనేది ఎట్లా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఈ జన్మ అయిపోతుంది, నెక్స్ట్ జన్మలో ఇప్పుడు నేను 40s లో వచ్చాను, 30s లో వచ్చాను అనుకోండి, నెక్స్ట్ జన్మలో ముందు వస్తామా, అలాగే ఏమైనా ఉంటుందా ప్రభుజీ? అదే మనం ఎక్కడ వదిలిపెట్టామో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంత లేట్ గా రావడానికి కూడా ఏదన్నా లేట్ గా రావడానికి కూడా కారణం ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనకు ఆ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది. భక్తుల సాంగత్యం దొరకనంత వరకు యాక్టివేట్ అవుతుంది. ఓకే ప్రభుజీ. అలాగే హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ మీరు మామూలుగా చెప్తుంటే భగవద్ధామానికి తన యొక్క భక్తులు వస్తే మన యొక్క ధామం నిజమే కాబట్టి అక్కడికి రావాలని భగవంతుడు కోరుకుంటారని అలా విన్నాము. కానీ ప్రభుజీ ఇది ప్రత్యక్షంగా మేము హరిదాస్ ఠాగూర్ గారి గురించి విన్న తర్వాత భగవంతుడు కూడా శుద్ధ భక్తుల కోసం ఎంత తప్పిస్తారా అనేది ఇక్కడ వీరు ఒక ఎగ్జాంపుల్ గా మాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ. ప్రభుజీ, భగవానుడు ఆవిర్భవించిన వెంటనే వాసుదేవునితో చతుర్భుజ రూపంలో మాట్లాడినారు అని చెప్తున్నారు కదా ప్రభుజీ. కానీ మరి ప్రభుజీ యశోదామాత దగ్గరికి చేర్చినాడు, చిన్న బాబుని పట్టుకొని అది బిడ్డలో పెట్టుకొని తీసుకుపోయినాడు అని చెప్తారు కదా. రెండు కూడా తర్వాత ఫస్ట్ భగవంతుడు పుట్టిన వెంటనే, భగవంతుడు ఆవిర్భవించిన వెంటనే చతుర్భుజ రూపాన్ని చూపించి మాట్లాడతాడు. ఎవరితోటి? దేవకి వసుదేవులతోటి మాట్లాడి వాళ్ళకి గుర్తు చేస్తాడు. మీరు కిందటి జన్మలో సుతప వృష్ణి, కిందటి జన్మలో మీరిద్దరు కూడా సుతప వృష్ణి, మీరు తపస్సు చేశారు. ఎన్ని సంవత్సరాలు?
12,000 సంవత్సరాలు. కరెక్టా? 12,000 దివ్య 12,000 దివ్య 12,000 సంవత్సరాలు. దివ్య సంవత్సరాలు. 12,000 దివ్య సంవత్సరాలు మీరు తపస్సు చేశారు కాబట్టి నేను మీకు పుత్రుడి కింద రావాలని మీరు కోరుకున్నారు కాబట్టి నేను వచ్చాను అని చెప్పి ఇప్పుడు నన్ను కంసుడి నుంచి దూరంగా తీసుకెళ్ళండి అని. కంసుడి నుంచి దూరంగా తీసుకెళ్ళండి. అది కూడా ఒక అద్భుతమైన విషయం. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, అందరినీ నియంత్రించేటువంటి దేవాది దేవుడు కంసుడికి భయపడడం ఏంటి? కంసుడిని భయపడి ఆయనే చెప్తారు అక్కడ నుంచి తీసుకెళ్ళిపోమని. అది కూడా ఒక లీల. అది కుంతి స్తుతిలో వస్తుంది. అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ఆయన పుట్టిన ఆయన చిన్నప్పుడే పూతనని చంపేశాడు. ఆయన ఏ టైంలో ఎవరినైనా సంహరించగలడు. కానీ అది ఆయన లీల. ఆ విధంగా ఆయన కోరుకున్నాడు అక్కడికి వెళ్ళాలని. అక్కడికి యశోద నంద మహారాజ్ దగ్గరికి వెళ్ళాలని ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా భక్తులు, వాళ్ళు బాలలీలల్ని వాళ్ళు చూడాలి కాబట్టి అలా అంత ప్లాన్ ఉంటుంది భగవంతుడితో. సో ఇదంతా కూడా ఒక ప్లాన్ లో వెళ్ళిపోతాడు భగవంతుడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వాళ్ళ కాలం అందరిని నియంత్రిస్తుంది అని, ఎవరు కాలాన్ని ఆపలేరు, కాలం వెనక్కి వెళ్ళలేదు అని ఈ శ్లోకంలో చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. మళ్ళీ మీరు చెప్పినారు బ్రహ్మదేవుడు శ్వేత దీపం నుండి నేను వస్తున్నానని భగవంతుని చెప్పడం అంటే ఒకసారి శ్వేత దీపాన్ని ఇమాజినేషన్ చేసుకున్నాం ప్రభుజీ మార్నింగ్. సో అదే కాకుండా కృష్ణుడు పుట్టినప్పుడు చతుర్భుజ నారాయణ రూపం అంటే ఇప్పుడు అది కూడా ఊహించేసుకున్నాం ప్రభుజీ. ఎలా ఉండొచ్చు ఆ దివ్య రూపము, ఎంత అదృష్టము అనేసి అనుకున్నాం ప్రభుజీ. మీరు చెప్పినట్టే భగవంతుడి తత్వం తెలియకుండానే మనం అపార్థం చాలా సందర్భాలలో చేసుకుంటాము. సో ఇవాళ నుండి మనం అనుకోవాలి మన కష్టాలు గాని సుఖాలు గాని కర్మానుసారమే జరుగుతుంది అనేసి. సో బాగుంది ప్రభుజీ ఈ విషయాలన్నీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు. బ్రహ్మ సృష్టిలో ఈ కాలాలన్నీ లయమైపోయినప్పుడు కూడాను ఈ కాలం ఉంటుందా ప్రభు? కొద్దిగా టెక్నికల్ క్వశ్చన్. కాలము అనేది ఎప్పుడు ఉంటుంది, నిత్యం. అది కాలం ఎప్పుడు ఉంటుంది. కాలం నశించడం అనేది ఉండదు, నిత్యం అది. ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందుకే కదా ప్రభుజీ లయం అయిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంది. స్వామి మళ్ళీ మన లెక్కలో బ్రీత్ తీసుకొని మళ్ళీ వదిలేదానికి అది కూడా కాల సమయము అది ఉంటుందనేసి భాగవతాన్ని కూడా విన్నట్టు నాకు గుర్తుంది ప్రభుజీ. అది కూడా లెక్కే కదా ప్రభుజీ. ఒక్కోసారి గ్యాప్ వస్తుంది. అది ప్రళయం అయిన తర్వాత ప్రళయం కొన్నాళ్ళు ఉంటుంది ఒక్కోసారి అని కూడా అంటారు కదా ప్రభుజీ. అంటే ప్రభుజీ ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఉచ్ఛ్వాసం వెంటనే వాళ్ళ నిశ్వాసం అనేది తీసుకుంటారు కదా ప్రభుజీ. సో గ్యాప్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అవును, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస కంటిన్యూస్ గా అవుతుంది. కాకపోతే ఆయన ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసమే ద్విపరార్థాలు, బ్రహ్మదేవుడి యొక్క ద్విపరార్థాలు. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం, బ్రహ్మదేవుడి ఆయుర్దాయం. ఇప్పుడు సృష్టింపబడము ప్రళయం అనేది రావడం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడు లోపలికి తీసేస్తున్నారు కదా. మళ్ళీ ఎప్పుడైతే నిశ్వాసం చేస్తారో అప్పుడు మళ్ళీ సృష్టించబడుతుంది అన్నారు. సో అంటే గ్యాప్ అనేది పెద్దగా ఏమి ఉండదేమో. గ్యాప్ ఏముండదు, నాకు తెలిసి గ్యాప్ ఏముండదు. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. దేవకి వసుదేవులు పూర్వజన్మలో వాళ్ళ పేర్లు చెప్పండి. సుతప వృష్ణి. హరే కృష్ణ. అంటే ఆ పేరుతోనే వస్తుందా ప్రభుజీ వృష్ణి వంశం అని? కాదు, ఆయన వృష్ణ, ఈ వృష్ణ, ఆ వృష్ణ ఒకటి కాదు. విష్ణు వంశస్థుడు ప్రభుజీ. ఆ విష్ణు వేరే. అవునవును, అదే వృష్ణి వంశస్థుడు. అవును, వార్ష్ణేయ అని కూడా అంటారు. వృష్ణి వంశస్థుడు. ప్రభుజీ పేరు చెప్తారా? వృష్ణి. వృష్ణి వృష్ణి కదా ప్రభుజీ. వృష్ణి, సారీ, వృష్ణి. సుతప వృష్ణి కాదు, వృష్ణి. వృష్ణి. ప్రభుజీ 3 జన్మల్లో ఆయన కోరుకున్నారు కదా ప్రభుజీ. ఈయన సుతప వృష్ణి, తర్వాత ఈయన ఇంకొకటి ఏంటి ప్రభుజీ? అదితి కశ్యప. సుతప పృష్ణికి 3 జన్మలు. సుతప పృష్ణి గర్భుడు కింద పుట్టాడు. అదితి కశ్యపులకి ఉపేంద్రుడి కింద.
వామన అవతారము, దేవకి వసుదేవులకి శ్రీకృష్ణ భగవాన్. శ్రీకృష్ణ భగవాన్. ఎస్, ఓకే. భగవాన్ వాళ్ళను ప్రార్థనలో ప్రభుజీ కృష్ణ సఖా వృష్ణి వృషభావని దుర్గని వస్తుంది కదా ప్రభుజీ, అది అర్థం ఏంటి ప్రభుజీ? అది ఈ శ్లోకం ఈ శ్లోకం కుంతిదేవి ప్రార్థనలో 43ది లాస్ట్, శ్రీకృష్ణ కృష్ణ సఖా వృష్ణి వృషభావని దృగ్ రాజన్య వంశ దహన నపవర్గ వీర్య గోవింద గోద్విజ సురాతి హరావతార యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే. దాని అర్థం ఏంటి? ఎస్ ఎస్ ఎస్. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణ ఋషభావి దృగ్ భావి దృగ్ అంటే శ్రీకృష్ణ కృష్ణ సఖ, శ్రీకృష్ణ కృష్ణ సఖ అంటే కృష్ణ అంటే ఇక్కడ అర్జునుడు, అర్జునుడి యొక్క సఖుడు కృష్ణుడు, శ్రీకృష్ణుడు. వృష్ణి వృషభాని దృగ్ అంటే వృష్ణి వంశస్థుడు, అంటే వృష్ణి అనేటువంటి వార్ష్ణీయ కులం, అది వృష్ణి అనేటువంటి ఒక గొప్ప రాజు ఉండేవాడు, ఆ వృష్ణి అనేటువంటి వంశంలో పుట్టాడు కాబట్టి వృష్ణి ఋషభ అని చెప్తుంది. వృష్ణి ఋషభ అంటే వృష్ణి వంశస్థుడివి అని చెప్తున్నది కుంతి మహారాజ్. అదే కదా మీ డౌట్? వృష్ణి అదే అదే ఎస్, వృష్ణి అనేటువంటి ఒక గొప్ప రాజు యొక్క వంశం అది. ఆ వంశంలో శ్రీకృష్ణ భగవానుడు పుట్టడం జరిగింది. సో ఆయన అనేది కాదు ప్రభుజీ, ఇది సుతప వృష్ణి కాదు, ఇదేది వేరు ప్రభుజీ, వేరే. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ, అందరికీ ప్రణామాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ప్రణామములు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. వాళ్ళ చాలా బాగా చెప్పారు ప్రభుజీ, వాళ్ళ క్లాస్ చాలా బాగుంది. ప్రభు యూట్యూబ్ లో పెడతారా ఇది? కాలాన్ని పెడతాం. ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ కోటి వైష్ణవృంద की जय. श्रील प्रभुपाद की హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు.